మీరెప్పుడైనా గమనించారా? అంతరిక్షం నుండి భూమిని చూస్తే భూమి ఒక పెద్ద జీవకణంలా కనిపిస్తుంది. మరి ఆ జీవకణానికి ఒక పవర్ పాయింట్ ఉంటే అది ఎక్కడుంటుంది? ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆధునిక శాస్త్రవేత్తలు మరియు పురాతన సిద్ధులు ఇద్దరూ ఒకే పాయింట్ వైపు వేలెత్తి చూపుతున్నారు. అదే అరుణాచలం. సైన్స్ భాషలో చెప్పాలంటే అరుణాచలం ఒక న్యాచురల్ ఎనర్జీ రియాక్టర్. భూమి పొరలలోని ఖనిజాలు, అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇక్కడ ఉపరితలానికి చాలా దగ్గరగా ఉన్నాయి. మీరు ఈ కొండను చుట్టి వస్తున్నప్పుడు మీ శరీరం భూమి యొక్క శక్తి క్షేత్రంతో రీఛార్జ్ అవుతుంది. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం ఇక్కడ ఉండే ప్రత్యేక రాతి నిర్మాణాలు విశ్వంలోని అపారమైన తరంగాలను గ్రహించి మనలోని కణాలను ఉత్తేజపరుస్తాయి. ఇది కేవలం నడక కాదు, మీ బయో ఎనర్జీని రీసెట్ చేసి ఒక అద్భుతమైన సైంటిఫిక్ ప్రాసెస్. ఇప్పుడు ఈ శాస్త్రీయ శక్తిని ఆధ్యాత్మికతతో కలిపి చూడండి. ఈ అరుణాచల పర్వతం కేవలం రాతి శిఖరం కాదు, ఇది ధ్యాన నిమగ్నుడైన సాక్షాత్తు దక్షిణామూర్తి. ఎలాగైతే దక్షిణామూర్తి తన పాదాల కింద అజ్ఞానాన్ని అణిచిపెట్టి మౌనంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తాడో, ఈ కొండ కూడా అంతే. మీరు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీలోని అహంకారం, అజ్ఞానం అనే అపస్మారం కాలిపోతుంది. మీరు కొండను కాదు, సాక్షాత్తు జగద్గురువుని చుట్టి వస్తున్నారు. మీరు నడుస్తున్న ఈ 14 కిలోమీటర్ల మార్గం జ్ఞానాన్ని వెతికే భక్తుడికి ఒక ఎనర్జీ కారిడార్. శాస్త్రవేత్తలు దీనిని టైం డైలేషన్ అంటారు, యోగులు దీనిని మౌనస్థితి అంటారు. అరుణాచల సానువుల్లో కాలం నెమ్మదిస్తుంది. దక్షిణామూర్తి మౌనంగా ఎలాగైతే సనకాది మునులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించారు, ఇక్కడ గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీ మెదడులోని అలజడులు తగ్గి ఆ మౌనంలోని అపారమైన శక్తి మీకు అర్థమవుతుంది. కొండ రూపంలో ఉన్న దక్షిణామూర్తి తన శక్తి తరంగాల ద్వారా మీ అంతరాత్మకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. మిత్రమా, అరుణాచలం వెళ్లడమంటే కేవలం ఒక ప్రదేశం చూడటం కాదు, ఇది సైన్స్కు, ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న అదృశ్య వంతెనను దాటడం. కొండను తాకినప్పుడు అది రాయి కాదు, శివశక్తి అని గుర్తుంచుకోండి. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అది కేవలం నడక కాదు, దక్షిణామూర్తి చుట్టూ చేసే ప్రదక్షిణ అని భావించండి. మీ కణాలు విశ్వశక్తితో నిండుతాయి, మీ మనసు అద్భుతమైన జ్ఞానంతో ప్రకాశిస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ పెట్టండి. హరే కృష్ణ, హరే కృష్ణ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల